హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎఫ్సి ఎలక్ట్రికల్ తెలుగు అండి. ఇది వీనస్ గీజర్ అండి. ప్రాబ్లం వచ్చేసి బాడీ షాక్ వస్తుంది. మనం ఒకసారి ఓపెన్ చేసి ప్రాబ్లం ఏంటంటే చూద్దాం. ఈ కేబుల్స్ అన్ని నీట్గా ఓపెన్ చేసుకోవాలండి. ట్యాంకీకి ఉన్న పట్టి తీసేసుకోవాలి. కేబుల్స్ తీసుకున్నప్పుడు జాగ్రత్త తీసుకోవాలండి, క్లిప్పులు ఇరిగిపోయే అవకాశం ఉంటాయి. ఇది మొత్తం కాపర్ ట్యాంక్ వచ్చిందండి. ఇది చూడండి, ఓపెన్ చేశాక మొత్తం ఫిల్మెంట్ అనేది మొత్తం బాగా రెస్ట్ వచ్చి ఉండదు. చూడండి, బాగా హోరీడ్ కావడం వల్ల ఇలా వస్తే ప్రాబ్లం. ట్రిప్పింగ్ ఆగకపోవడం వల్ల బాగా ఫ్లోరిడ్ వచ్చిందండి. చూడండి ఎంత హెవీగా ఉందో ఫ్లోరిడ్. ట్యాంక్లో కూడా చాలా ఫ్లోరిడ్ ఉంది. బాగా హీట్ కావడం వల్ల, మసలడం వల్ల ఫ్లోరిడ్ బాగా వస్తాయండి. దాదాపు సగం ట్యాంక్ ఫ్లోరిడే ఉంది. చూడండి, ఎందుకంటే ఇట్లా ఫ్లోరిడ్ ఉండడం వల్ల మనకు పవర్ బిల్ ఎక్కువ వస్తుంది. నేను వాటర్ మనం అనుకున్నంత వరకు వాటర్ అవుట్పుట్ రావండి, బయటికి రావు. మనం ఒక 1 year లేదా 2 yearsకైనా గీజర్లు ఇప్పి సర్వీసింగ్ చేయించుకోవాలండి. ఇలా చేయించుకుంటే ఏంటంటే మనకు పవర్ బిల్లు తక్కువ వస్తూ ఉంటుంది. హీటింగ్ మనం అనుకున్నంత వస్తూ ఉంటాయి వాటర్. ఫిల్మెంట్ జాగ్రత్తగా విప్పేసేసుకొని ఈ ఫిల్మెంట్ 2 సైడ్ల ఫిట్టింగ్ ఉంటుందండి. వాళ్ళు చాలా వరకు ఒకటే ఫిట్టింగ్ తోటి మనకు నట్టు లాక్ అయిపోతుంటుంది. దీనికి ఫిల్మెంట్కు 2 సైడ్ల థ్రెడ్డింగ్ ఇచ్చాడు. చూడండి, ఫిల్మెంట్ బ్రాస్ ట్యాంక్ అండి. ఇది బ్రాస్ కొత్త ఫిల్మెంట్. చూడండి, పాత ఫిల్మెంట్కు కొత్త ఫిల్మెంట్కి ఏంటంటే థ్రెడ్డింగ్ కొంచెం కొత్త ఫిల్మెంట్కు కొంచెం ఎక్కువ వచ్చిందండి. దానివల్ల కొంచెం పేపర్ కొట్టడం జరుగుతుంది. కంప్లీట్ అయిపోయిందండి. కొత్త ఫిల్మెంట్ కొంచెం వాచెస్ వేసుకొని నీట్గా ఫిట్ చేసుకోవాలి. దీనికి వాచర్ వస్తుందండి. వాచర్ పెట్టేసుకొని మనం పైనుంచి ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ పెట్టేసుకొని ఫిట్టింగ్ చేసేసుకోవాలి. ఫిట్టింగ్ అంతా అయిపోయిందండి. టైట్ మరీ ఓవర్ చేసుకోవద్దు, అల్యూమినియం ప్లేట్ కాబట్టి స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. కలెక్షన్స్ ఇదాకా ఇంతకుముందు మనం ఎలా తీసామో సేమ్ యాస్టిస్గా అలాగే కలెక్షన్స్ కొట్టేసుకోవాలి. క్లిప్పులు జాగ్రత్తగా పెట్టుకోవాలండి, టైట్గా పెట్టుకోవాలి. లూజ్ ఉంటే స్పార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. సేమ్ కలెక్షన్స్ యాస్టిస్గా ఇచ్చుకోవాలి. ఓకే అండి, కలెక్షన్స్ అన్నీ అయిపోయినాయి. ట్యాంక్ అనేది నీట్గా కదలకుండా టైట్ వేసుకోవాలండి, పట్టి పెట్టేసుకొని. గీజర్ కంప్లీట్ అయిపోయిందండి. మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకుందాం. అంతా ఓకే ఉందండి, బాడీ షాట్ ఇట్లా ఏం లేదు. కంప్లీట్.